సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు చంద్రబాబు. అదేవిధంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన పొదుపు చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చే ప్రతిపాదనను కూడా పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు 17వ ఎస్ఐపిబి ఆమోదించిన అంశాలపై కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. ప్రధాని పిలుపునిచ్చిన పొదుపు చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చే ప్రతిపాదనను కూడా పరిశీలించే అవకాశం ఉంది. మరోవైపు 17వ ఎస్ఐపిబి ఆమోదించిన అంశాలపై కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. ప్రధాని పిలుపునిచ్చిన పొదుపు చర్యలపై మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చే ప్రతిపాదనను కూడా పరిశీలించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే అమరావతిలో ఈ రోజు జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశం రాజకీయ పరిపాలన వర్గాల్లో ఆసక్తిగా నెలకొంది. అయితే ఉదయం 10:30 సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పొదుపు పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలో ఖర్చుల నియంత్రణ, అలాగే ప్రభుత్వ వ్యయ తగ్గింపు చర్యలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. అయితే సీఎం, మంత్రులు, ఉన్నత అధికారులు పాటించాల్సిన పొదుపు చర్యలపై చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం తెలుస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కొన్ని విభాగాల్లో వర్క్ ఫ్రం హోమ్ అమలు చేసే అవకాశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని కూడా అధికార వర్గాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక పెట్టుబడుల పరంగా ఈ కేబినెట్ లో కీలకంగా మారనుంది. అయితే స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రకారం ఏదైతే 17వ సమావేశంలో ఈ యొక్క ఆమోదం పొందిన 25 ప్రాజెక్టులకు సంబంధించి ఏదైతే 2,223 కోట్ల పెట్టుబడులకు అయితే కేబినెట్ తుది ఆమోదం తెలపనుంది. అయితే విశాఖలో 1,00,00,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఏదైతే రిలయన్స్ ఇండస్ట్రీ డేటా సెంటర్ ప్రాజెక్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. అయితే సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో భారీ సోలార్ పవర్ ప్లాంట్ అలాగే కడప జిల్లాలో అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో 12,000 కోట్ల హైడ్రో ఎనర్జీ పంప్ స్టోరేజ్ ప్రాజెక్టు, అలాగే తిరుపతిలో 2,500 కోట్లతో రైల్ మోటార్ సైకిల్ తయారీ పరిశ్రమకు కూడా ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇవే కాకుండా పలు కీలక సంస్థలకు భూ కేటాయింపులు, అలాగే పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పరిపాలన అనుమతులపై కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఈ భారీ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్న ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ ఈ ప్రకటనలు కూడా ప్రాజెక్టులు గ్రౌండ్ లెవెల్లో త్వరగా ప్రారంభించాలని కూడా అనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి పిలుపు మేరకు ప్రస్తుతం ప్రధానమంత్రి క్యాన్వాయిలో కూడా ఏదైతే 50% కి తగ్గించిన నేపథ్యం ఉంది. రాహుల్ నిత్య అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా నిన్న ఒక ప్రకటన చేసిన పరిస్థితి అయితే ఉంది. తమ క్యాన్వాయిలో కూడా సగమే ఏదైతే 50% వెహికల్స్ ని తగ్గించే విధంగా ఆయన ఈ రోజు మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మంత్రులకు కూడా అదే విధంగా ఉపదేశించే పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఈ రోజు కేబినెట్ సమావేశం ఏదైతే ఈ రోజు కేబినెట్ సమావేశ వర్గాల ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.